రైట్. ఇక మరో వార్త చూసుకుంటే మర్డర్ల రాజ్యం మానభంగాల రాజ్యం. క్రైమ్ సిటీగా మారిన సేఫ్ సిటీ. రోజు రోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్. 24 గంటల్లో 3 హత్యలు, 2 అత్యాచారాలు. ఎంఎంటీఎస్ రైల్లో యువతి పైన అత్యాచార యత్నం. ఓ హోటల్లో బాలీవుడ్ నటిపైన రేప్ అటెంప్టు. చంపాపేటలో రోడ్డుపై లాయర్ల దారుణ హత్య. గాంధీ భవన్ వెనకాల మరో వ్యక్తి మర్డరు. మహిళలకు రక్షణ కల్పించడం లేదని సర్కారు మిస్ వరల్డ్ పోటీలు ఏం నిర్వహిస్తుంది అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది. పట్టపగలే నడి రోడ్ల మీద దారుణ హత్యలు జరుగుతున్నాయి. మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు అదుపు లేకుండా పోతుంది. క్రైమ్ కట్టడిని చేయాల్సిన పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు క్రైమ్ సిటీగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిరోజు హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు జరుగుతుండడంతో జనాలు భయపడిపోతా ఉన్నారు. సిటీలోని మహిళలకే రక్షణ కల్పించలేని సర్కారు మిస్ వరల్డ్ పోటీలకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే నిన్న 48 గంటల లోపల 48 అవర్స్ లోపల 3 హత్యలు జరిగినాయి. 3 హత్యలు. ఒకటి ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో, ఒకటి చంపాపేటలో, ఒకటి గాంధీ భవన్ వెనకాల, ఒకటి. ఇది 3 హత్యలు జరిగినాయి. ఇది 2 పట్టపగటిలు. ఈ 3 పట్టపగటిలు వేట కొడవలతోటి కారుతో యాక్సిడెంట్లు చేసి హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు? ఏం చేస్తూ ఉన్నారు? పోలీసు వాళ్ళకు ఎక్కడ పని ఉంటుంది తెలుసా? ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారా, ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుర్రా, దీని మీద ఉంది ఫోకస్ వాళ్ళకి. కానీ ఈ హత్యలు నివారించడం మీద, ఈ క్రైమ్ రేట్ పెరగకుండా అడ్డుకోవడం మీద, దీని మీద లేదు. ఎందుకంటే నియమైనటువంటి ముఖ్యమంత్రి గారే హోంమంత్రి కదా మన రాష్ట్రానికి. ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి, ఆయనే గనుల శాఖ మంత్రి. అన్ని పసలు వచ్చే శాఖలు మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి. ఈ ఆర్థిక శాఖ కూడా మీ దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది కదా ఒకటి. సో ఇట్లా ఎన్ని శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని ఈ హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. కానీ రాష్ట్రంలో దారుణంగా ఉన్నది. అత్యాచారాలు, హత్యలు, మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, ఇన్ని రకాలుగా తెలంగాణలో, హైదరాబాద్ రాష్ట్రంలో ఘోరంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇవి ఊర్లలో అయితే రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు జోరుగా జరుగుతూ ఉన్నాయి. కొల్లాపూర్లో మొదలైనటువంటి రాజకీయ హత్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏడదృష్ట అదే కథ. మనం రీసెంట్గా చూడలేవో దగ్గర ఒక కన్న కూతురే తండ్రిని చంపించేసింది రాజకీయంగా ఇబ్బంది పెడుతందుకు. ఇట్లా రకరకాలుగా జగిత్యాలలో ఒక రాజకీయ హత్య, కొల్లాపూర్లో, మహబూబ్ నగర్లో, ఇట్లా చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. ఇవన్నీ దేనికోసం జరుగుతూ ఉన్నాయి? మన హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల, దాని మీద సమీక్ష లేకపోవడం వల్ల. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుండే, హైదరాబాద్ సేఫ్ సిటీగా ఉంటుండే. కానీ ఇప్పుడు అది ఒక క్రైమ్ సిటీ లెక్క మారిపోయింది. ఒక అభద్రతా భావం ఏర్పడుతోంది. ఇప్పుడు చేతగానితనం వల్ల, పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ మర్డర్లు, మానభంగాలు హోటల్లో జరగడం. ఎంఎంటీఎస్ రైల్లో ఒక మహిళ మీద, మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం జరగడం ఏంది? అంటే దుర్మార్గం ఇది. అంటే యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? పోలీసు యంత్రాంగం గడ్డి వీక్తా ఉన్నదా? డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? స్లీపింగ్ మోడ్లో ఉన్నారా? ఇగో చూడండి ఎక్కడెక్కడనో. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం, బాలీవుడ్ నటిపైన అత్యాచార యత్నం, ఇక్కడ మహిళల మీద. లాయర్ దారుణ హత్య. లాయర్ ఏడా? చంపాపేట దగ్గర. ఇగో ఇక్కడ గాంధీ భవన్ వెనకాల దారుణ హత్య. దాంతోపాటు ఎల్బీ నగర్లో ఒక మర్డరు. ఎల్బీ నగర్ అయితే మరి దారుణంగా ఉన్నది కథ. మహిళలకు భద్రత లేదు. ట్రైన్లో కూడా మహిళలకు భద్రత కరువైంది. మహిళల పైన క్రైమ్ రేటు 22% పెరిగింది. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అందాల పోటీలు కాదు, భద్రత కల్పించాలి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతి పైన అత్యాచార యత్నం ఘటన. గాంధీలో బాధితురాలని పరామర్శించినటువంటి మాజీ మంత్రులు. ఈ ఘటన మీద అందరూ స్పందించారు. ఇక్కడ రేవంత్ సర్కార్ ఇకనైనా మేల్కోవాలి. ఎంఎంటీఎస్ ఘటన పైన కేటీఆర్ ట్వీట్ చేసిరు. కేటీఆర్ గారి స్పందన. దాంతోపాటు బండి సంజయ్ కూడా దీని మీద విచారణ చేయాలని, ఒకసారి విచారణకు ఆదేశించాలని చెప్పిండు. బాధితురాలని ఫోన్లో పరామర్శించడం మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఎంఎంటీఎస్ ఘటన సిగ్గుచేటు అని చెప్పేసి
హరీష్ రావు గారు మాట్లాడారు, కవిత కూడా దీని మీద స్పందించింది. ఇక సీఎం సారు ఫారిన్ ట్రిప్ పోతున్నాడు. జపాన్కు వెళ్ళిన రేవంత్ రెడ్డి ఏప్రిల్ 15 నుంచి 23 వరకు పర్యటన అంట. అమ్మ పోతున్నాడు, పో ఎంజాయ్ చేసిరా అన్న. ఇప్పటికే ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 40 సార్లు తిరిగినావు, ఇది 3వ సారి ఫారిన్ పోవడం, 3వ సారో 4వ సారు. రేవంత్ రాహుల్ గాంధీని కలిసిండు. అవును కలిసిండు. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘ చర్చ, కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపైన చర్చ అంట. హైకోర్టుకు గ్రూప్ 1 అభ్యర్థులు పోయిర్రు. ఆ పేపర్లను మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి వీళ్ళు పోయిర్రు, చాలా అవకతవకలు జరిగినాయని చెప్పేసి. 10th పేపర్ లీక్లో ఎమ్మెల్యే వీరేశం హస్తం ఉందంట. ఎమ్మెల్యే వీరేశం పిఏకి సంబంధించినటువంటి వ్యవహారం అందులో ఉన్నది, ఎమ్మెల్యే హస్తం ఉన్నదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి గీదేం పనికి వాళ్ళ బుద్ధ, ఇంకా పిల్లల జీవితాలతో ఆడుకుంటాడా? సభకు ఇచ్చే గౌరవం ఇదేనా? సభా మర్యాద మరిచి జవాబుదారితనం. నగరంలో ఘోరాలు, నడిచే రైల్లో లైంగిక దాడి యత్నం, రైల్లో నుంచి దుంకిన యువతి, బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధం, వ్యభిచారానికి ఒత్తిడి, ఒకే రోజు 2 హత్యలు, నడి రోడ్డు పైన లాయర్ను చంపే దుండగులు. మనం చెప్పుకున్నాం కదా, గదే వార్త. కేసీఆర్ సాబ్ దిల్ వాలే సీఎం, గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు, కాంగ్రెస్ వచ్చాక అది ఇవ్వడం లేదు. వాళ్ళకి ఇచ్చేది ఉండదా అన్న, తీసుకునేదే ఉంటుంది. అక్బరుద్దీన్ ఓవైసీ అన్న, నీకు అంటే తెలుగు అర్థమైతే అర్థం కాదు కానీ నాకు హిందీ రాదు చక్కగా. సో వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఇచ్చేది ఏముండదు, తీసుకోవడం లావు అంతా లొట్టలు వేసుకోవాలి, ఇదే పని ఉంటుంది వాళ్ళకి, అంతకుమించి ఇంకోటి ఏముండదు. గతంలో కేసీఆర్ ఇచ్చిండంటే వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తారా? వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తే ఎట్లా మరి? వీళ్ళకి ఎంతసేపు ఉన్న సంచులు నింపుకోవాలి. ఇప్పుడు గతంలో ఏమున్నాయో కౌంటర్లు ఏమో తెలియదు, ఈ రేంజ్లో ఉన్నాయో లేవో తెలియదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది కౌంటర్, వాళ్ళ కుటుంబానికి కౌంటర్, వాళ్ళ కొండలరెడ్డిది కౌంటర్, తిరుపతి రెడ్డిది కౌంటర్, మళ్ళీ బట్టి గారిది కౌంటర్, బట్టి గారి వాళ్ళ సతీమణిది కౌంటర్, ఇట్లా ఒక్కొక్కరిది కౌంటర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. అన్నీ ఆ కౌంటర్లకు పోతాయి. మీ తోఫాలకే పోతుంది, బతుకమ్మ చీరలకే పోతాయి, అన్యాలకే పోతాయి, ఇంకా ఏడికెళ్ళి వస్తాయి. గతంలో రంజాన్ తోఫా ఇచ్చేవారు, కాంగ్రెస్ వచ్చాక అది ఇవ్వడం లేదు. దళిత బంధు ఎక్కడ? బంగారం ఏది? బంగారం ఏమో దుబాయ్లో ఉన్నది, అది వస్తలేదు ఇక్కడికి రమ్మంటే. బంగారం ఏమో మన స్వర్ణకారుల దుకాణాలకు వెళ్ళి బయటికి వెళ్తలేదు రమ్మంటే, వీళ్ళు ఇద్దామనగానే అది బయటికి వెళ్తలేదు. ఇక దళిత బంధు అంటావా? దళిత బంధుకు జై భీమ్ అని చెప్పేసి గతంలోనే కేసీఆర్ చెప్పిండు. ఆ దళిత బంధును ఎప్పుడో బంధపెట్టారు. చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది. దళిత కుటుంబాలని ఒక దశాబ్దం పైకి తీసుకొచ్చేటువంటి స్కీమ్ అది. కానీ అదిగా దానికి లేదు. రేషన్ కార్డే లేని యువతకు యువ వికాసం ఎట్లా ఇస్తారు, పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, అసెంబ్లీలో నిలిచిన అక్బరుద్దీన్ ఓవైసీ. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తే అందరికి ఇవ్వాల్సి వస్తుంది, రేషన్ కార్డు లేకుండా ఇచ్చి ఏదో కొంతమందికి ఇచ్చేసి ఇచ్చినామని ప్రచారం చేసుకోవడం వస్తుంది. లాజికల్గా మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చాలా తెలివిగా పనిచేస్తారు. కేసీఆర్ సాబ్ దిల్వాలే చీఫ్ మినిస్టర్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు, చీరలు ఇచ్చేవారు, బట్టలు ఇచ్చేవారు. కాంగ్రెస్ వచ్చాక ఏవీ లేవు. ముగ్గురికి ముకుతాడు, 2 దళిత మంత్రులకు కుదింపునకు కసరత్తు. నెంబర్ 2 నుంచి వెనక వరుసలో మరో మంత్రి. అదే మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రధాన్య శాఖలు అంటగట్టబోతున్నారన్న పార్టీ శ్రేణుల్లో చర్చ. కూలుడు కుంగుడు గోల శాఖ తనకు వద్దని పట్టుబడుతున్న మరో సీనియర్ మంత్రి అంట.